జనసేన టీడీపీ పొత్తు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. జనసేన నుంచి పోటీ చేసేవారు వీరే అంటూ జాబితాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా 23 మంది అభ్యర్థులతో కులాల వారీగా విడుదలైన జాబితా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు క్రోడీకరించిన తర్వాత ఏ కులాలకి ఎలాంటి కేటాయింపులు చేయాలన్న దాని మీద ప్రధానంగా ఆయన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా జనసేన సీట్ల కేటాయింపుపై ఈ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కొంతమంది కాపు పెద్దలు కూడా సూచించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ లిస్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఇందులో ఏ అభ్యర్థులు ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగపోతున్నారు, వాళ్ళు కులాలు ఏమిటి, వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఓట్ల శాతం ఎంత వచ్చే అవకాశం ఉంటుంది, ఎంతవరకు వాళ్ళ గెలుపు సాధ్యం అవుతుంది. ప్రస్తుతానికి 23 మంది. నిన్న మనం చూసాం 41 మందితో ఒక లిస్టు వైరల్ అయ్యింది. 41 మందిలో మెజారిటీ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ 23 మంది ఏదైతే లిస్ట్ ఉన్నదో దీనికి సంబంధించి అన్ని కులాల వారిని క్రోడీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చూద్దాం జనసేన లిస్టు, ఎవరెవరు ఏ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఎక్స్క్లూజివ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన లిస్ట్ 23 మంది అభ్యర్థులతో కులాల వారీగా ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా బీసీ కులాలకు 23లో 7 సీట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీలకు 7 సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే యాదవ్ కులస్తులకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 3 సీట్లను ఇక్కడ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ముస్లింలకు సంబంధించి 1 సీటు, ఎస్టీకి సంబంధించి 2 సీట్లు, అలాగే క్షత్రియ కులానికి సంబంధించి 1 సీట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక జనసేన పార్టీలో ఎవరెవరు గెలుపు గుర్రాలు ఉన్నారు, ఎవరెవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఆయా అభ్యర్థులు ఎవరు, ఆయా నియోజకవర్గాలు ఎవరు అన్నది పూర్తి స్థాయిలో అక్కడ సర్వేలు నిర్వహించుకున్న తర్వాత కులాల వారీగా సామాజిక పరంగా ఎవరికి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గానికి అక్కడ టిక్కెట్ కేటాయిస్తే గెలిచే అవకాశం ఉంటుంది అన్న దాని మీద 2-3 రకాలుగా వీళ్ళు సర్వేలు నిర్వహించుకున్న తర్వాత ఫైనల్గా ఈ లిస్టును తయారు చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు. అందులో భాగంగా ఖచ్చితంగా ఈసారి జనసేనకి సంబంధించి 23 సీట్ల వరకు కూడా ఓకే, మిగతా ఇంకా చాలా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. 50 సీట్లు 60 సీట్ల వరకు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక 41 సీట్లు, 41తో పాటుగా ఇప్పుడు 23 అంటే టోటల్గా 64 సీట్లకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జనసేనకి ఈసారి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్న స్థానాలు ఇవి. సో ఇందులో భాగంగా 23 మంది అభ్యర్థులు ఎవరెవరున్నారు, వాళ్ళ సామాజిక వర్గం ఏంటి, గెలుపు ఓటములు ఏ రకంగా వీళ్ళకు ఉండబోతున్నాయి ఓసారి పరిశీలిద్దాం. తెనాలి నుంచి జనసేన లిస్టులో భాగంగా ముందు తెనాలి నుంచి కమ్మ వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్, ఈయన జనసేన టాప్ 2 నెంబర్ 2లో ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈయన పూర్తి స్థాయిలో యాక్టివ్గా నాదెండ్ల మనోహరే జనసేన పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఏవి ఇచ్చినా సరే అది నాదెండ్ల ద్వారానే కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ఈసారి తెనాలి నుంచి ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గెలాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీలో నెంబర్ 2 నెంబర్ 1 అయితే ఖచ్చితంగా గెలాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన పరిస్థితి, అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఓడిపోయిన పరిస్థితి. అది రిపీట్ కాకూడదు. 2019 ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిపీట్ కాకూడదు. 2024 సక్సెస్ రేటు 90% ఉండాలి. అంటే ఎన్ని సీట్లు తీసుకున్నా, 30 సీట్లు తీసుకున్నా, 40 సీట్లు తీసుకున్నా, 50 సీట్లు తీసుకున్నా మెజారిటీ అభ్యర్థులు గెలిచే వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఓట్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ముఖ్యమైన అంశం. అందులో భాగంగానే జనసేనకి సంబంధించి తెనాలి ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో నాదెండ్ల మనోహర్ గారికి, ఆ నియోజకవర్గం నుంచి ఈసారి జనసేన నుంచి ఆయన అభ్యర్థి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఖచ్చితంగా ఆయనే బరిలో ఉంటారు. అక్కడి నుంచి కొన్ని ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్ గారిని కాదనలేరేమో, చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారిని కాదనే పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారికి టిక్కెట్లు ఇవ్వకపోతే అది నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన తెనాలి కాకుండా వేరే ప్రాంతం నుంచి ఆయన ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఆయన అక్కడ స్థానికంగా ఉండే వ్యక్తి కాబట్టి గత
గతంలో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆయన సొంత ప్రాంతంలోనే టిక్కెట్ ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం వచ్చింది. అదే జనసేన లిస్టులో కూడా ఆయన పేరే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు తెనాలిలో ఆయన యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఆయన పర్యటించడం జరుగుతున్నది. మిగతా అన్ని అంశాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నుంచి ఆయన చూస్తుంటే అభ్యర్థులు అనేది మనోహర్ గారు మాత్రం ఎక్కువగా తెనాలి ప్రాంతంలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గెలిచే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక తెనాలి నుంచి అయితే కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి నాదెండ్ల మనోహర్